హలో హాబీస్, వెల్కమ్ టు అరణ్య అక్వాస్కేప్స్. స్ట్రాంగ్ లైట్ వాడినా మీ ప్లాంటెడ్ ట్యాంక్స్లో ఆల్గీ లేదు, కానీ మా దాంట్లో లైట్ వేస్తేనే ఆల్గీ వచ్చేస్తుంది అంటారు. లైట్ వల్ల ఆల్గీ వస్తుందా? దానికి ఆన్సర్ ఎస్ అండ్ నో. దాన్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎండ్ వరకు చూడండి. మీకు 2 ట్యాంక్స్ చూపిస్తాను. ఆ రెండిట్లో స్ట్రాంగ్ లైట్ ఉంది, కానీ ఒక దాంట్లో ఆల్గీ ఉంది, ఒక దాంట్లో ఆల్గీ లేదు. దానికి మెయిన్ డిఫరెన్స్ ఏంటో మీరే చూసి అబ్జర్వ్ చేయండి. లైట్కున్న మెయిన్ పర్పస్ ఏంటి? ప్లాంట్స్ గ్రో చేయడానికి, లేదా మన ఫిష్ని వైబ్రెంట్గా విజువల్లీ అపీలింగ్గా చూసుకోవడానికి. సో లైట్ ఎక్సెస్గా వేసినప్పుడు అది కన్జ్యూమ్ చేసుకోవడానికి మన దగ్గర ప్లాంట్స్ లేనప్పుడు మనకి ఆల్గీ వస్తుంది. బట్ ఇది ఇంత సింపుల్ కాదు, ప్లాంటెడ్ ట్యాంక్స్లో కూడా ఆల్గీ వస్తుంది. సో దాని గురించి ఫర్దర్ మనం డిగ్ డౌన్ చేస్తే మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మనం ఒక బిర్యానీ కుక్ చేద్దాం అనుకున్నాం. బిర్యానీ కుక్ చేయడానికి మన దగ్గర చికెన్ ఉంది, చికెన్ మసాలా ఉంది, రైస్ ఉంది, గ్యాస్ ఉంది, స్టవ్ ఉంది. కానీ సాల్ట్ లేకపోతే చికెన్ బిర్యానీ చేయగలమా? చేయలేం. సిమిలర్లీ ప్లాంటెడ్ ఎక్వేరియంస్లో దెర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్ లిమిటింగ్ ఫ్యాక్టర్. అంటే మనకి ఏవి ఎక్సెస్గా ఉన్నాయి అనే దానికంటే ఏది తక్కువ ఉందో అది లిమిటింగ్ ఫ్యాక్టర్ అయిపోతుంది ప్లాంట్ గ్రోత్కి. సో ప్లాంట్స్ గ్రో అవ్వని సిచ్యువేషన్లో ఆల్గీ గ్రో అవుతుంది. సో ప్లాంట్స్ ఎందుకు గ్రో అవ్వట్లేదు? ప్లాంట్స్ గ్రో అవ్వడానికి మీకు గుడ్ లైట్, గుడ్ న్యూట్రిషన్, ఎడిక్వేట్ అమౌంట్ ఆఫ్ CO2 అవసరం. ఇప్పుడు ఈ మూడిట్లో ఏదో ఒకటి మిస్ అయినా సరే మనకి ప్లాంట్ గ్రో అవ్వదు. ఈ సినారియోలో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎనఫ్ CO2 లేదనుకుందాం. ప్లాంట్ గ్రో అవ్వకపోతే ఆ ఎక్సెస్ లైట్ ఏమవ్వాలి? ప్లాంట్ గ్రో అని ప్లేస్లో ఆల్గీ గ్రో అవుతుంది. సో అది వన్ ఆఫ్ ద రీజన్ ఆల్గీకి. బట్ అలా కాకుండా మెనీ రీజన్స్ ఉంటాయి. సో ఈ హోల్ సినారియోలో మనం అబ్జర్వ్ చేస్తే ఇంబ్యాలెన్స్ కాజెస్ ఆల్గీ. దట్ మీన్స్ మనం ఒక స్ట్రాంగ్ లైట్ ఇచ్చినప్పుడు ఆ స్ట్రాంగ్ లైట్ని అబ్జర్వ్ చేసుకోవడానికి ప్లాంట్ మాస్ మన దగ్గర ఉందా లేదా చూసుకోవాలి. లేనప్పుడు మనం దాన్ని ట్యూన్ డౌన్ చేయాలి. లేదు, నేను స్ట్రాంగ్ లైట్ ఇచ్చాను, CO2 కూడా ఉంది, కానీ ఆల్గీ వస్తుంది. ఎందుకు వస్తుంది? న్యూట్రియంట్స్ సరిపోవట్లేదు ప్లాంట్ గ్రోత్కి. సో ప్లాంట్ గ్రో అనే సినారియోలో ఆ లైట్ని ఆల్గీ వాడుకుంటుంది. సో ఏ సినారియో మనం చూసుకున్నా సరే బ్యాలెన్స్ లేనప్పుడు మనకి ఆల్గీ వస్తుంది సిస్టమ్స్లో. సో మనం ఇంబ్యాలెన్స్ వల్ల ఆల్గీ వస్తుంది అనుకుంటున్నాం. కానీ ఇంబ్యాలెన్స్కి ఏంటి రీజన్స్? మనం ఇచ్చే లైట్కి సరిపడా ప్లాంట్ లోడ్ ఉందా లేదా చూసుకోవాలి. ఆర్ మన ప్లాంట్స్ ఫాస్ట్ గ్రోయింగా, స్లో గ్రోయింగా. ఇప్పుడు మనం ఎక్సెస్ లైట్ ఇచ్చి మనం ఫాస్ట్ గ్రోయింగ్ ప్లాంట్స్ పెట్టలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అవి గ్రో అవ్వకపోతే ఆల్గీ గ్రో అవుతుంది. మనం స్లో గ్రోయింగ్ ప్లాంట్స్ పెట్టుకున్నప్పుడు లైట్ అలా ట్యూన్ చేసుకోవాలి, లైట్ ట్యూన్ డౌన్ చేసుకోవాలి. సిమిలర్గా మనం ఫిష్ లోడ్ ఎక్కువ ఉందనుకోండి, ఎక్సెస్ న్యూట్రియంట్స్, ఎక్సెస్ అమోనియా ఉంటుంది వాటర్లో, దానివల్ల కూడా ప్రాబ్లం వస్తుంది. ఇంకో కాంబినేషన్ ఏంటంటే లెస్ ఫిష్ ఉన్నాయి కానీ మోర్ ఫీడింగ్ ఇస్తున్నాం, దానివల్ల కూడా ఎక్సెస్ న్యూట్రియంట్స్ వాటర్ కాలంలోకి వస్తాయి. సో ఎక్సెస్ న్యూట్రియంట్స్ ఇన్ వాటర్ కాలం విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ లైట్ ఈజ్ రెసిపీ ఫర్ ఆల్గీ. సో మన న్యూట్రియంట్స్, వాటర్ కాలంలో ఉన్న న్యూట్రియంట్స్ ప్లాంట్స్ తొందరగా కన్జ్యూమ్ చేసేసుకోవాలి, ఆల్గీకి ఛాన్స్ ఇవ్వకూడదు, రైట్? సింప్లీ స్పీకింగ్, న్యూట్రియంట్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైట్ విల్ గివ్ రైస్ టు ఆల్గీ ఇఫ్ దెర్ ఈస్ నథింగ్ టు కన్జ్యూమ్ దోస్ న్యూట్రియంట్స్. ఎక్సెస్ ఫిష్ వల్ల కానీ, ఎక్సెస్ ఫిష్ వేస్ట్ వల్ల కానీ, మనం ఫుడ్ ఎక్కువ వేయడం వల్ల కానీ వాటర్ కాలంలో అమోనియా, నైట్రేట్స్ ఎక్కువ ఉన్నాయంటే, దానికి లైట్ కాంబినేషన్గా వచ్చింది అంటే మనకి ఆల్గీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ మన ఎక్వేరియం డర్టీగా ఉంటే కూడా ఆల్గీ వస్తుంది. సో ఎక్వేరియం డర్టీగా ఉండడం అంటే మనం ఎక్కువ ఫుడ్ వేసి ఆ ఫిష్ వేస్ట్ అంతా బాటంలో ఉండిపోయి మనం వాటర్ చేంజెస్ టైంలో కూడా దాన్ని క్లీన్ చేయకుండా ఉంటే అవి టాక్సిక్ ఎలిమెంట్స్ రిలీజ్ చేస్తాయి, విచ్ ప్లాంట్స్ మే నాట్ బీ ఏబుల్ టు యూస్, బట్ ఆల్గీ ఖచ్చితంగా వాడుకుంటుంది వాటిని ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైట్. సో సిమిలర్గా మనం ఎక్సెస్ ఫుడ్ వేయడం వల్ల ఆ ఫుడ్ ఫిష్ తినకుండా లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఉండిపోయింది అనుకోండి, దానివల్ల కూడా ఆల్గీ క్రియేట్ అవుతుంది. అండ్ మోస్ట్లీ మేము చేసిన సెటప్స్ కస్టమర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కస్టమర్స్ ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే, మేము ఫిష్కి సరిపోవట్లేదని ఎక్కువ ఫుడ్ వేస్తున్నాము, దానివల్ల ప్రాబ్లం అవుతుందని. ఎస్, దానివల్ల ప్రాబ్లం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బయట సన్లైట్లో కూడా చూసుకోండి, ఓపెన్ పాండ్స్లో, స్మాల్ టబ్స్లో ఎక్సెస్ ఆల్గీ వస్తుంది. ఎందుకు? అంత లైట్ ఉండి ఆ లైట్ని కన్జ్యూమ్ చేసుకోవడానికి ఏం లేనప్పుడు ఆల్గీ న్యాచురల్గా వస్తుంది.
మనం లైట్ వల్ల ఓన్లీ వెలుతురు మాత్రం వస్తుంది అనుకున్నాం, హీట్ కూడా జనరేట్ అవుతుంది. హీట్ కూడా ఆల్గీకి మంచి హెల్ప్ఫుల్ ఫ్యాక్టర్ వర్సెస్ ప్లాంట్స్కి అంత హీట్ పనికిరాదు. అలాగే అన్నానని చెప్పేసి మీరు ఇప్పుడు వెళ్ళి ఎక్వేరియంలో ఐస్ ప్యాక్ లేకండి, దాని గురించి మనం సపరేట్గా మాట్లాడుకుందాము, టెంపరేచర్ని ఎలా కూల్గా ఉంచాలో. సో లైట్ వేస్తే ఆల్గీ వచ్చేస్తుందని చెప్పేసి ఇంకా ఎక్స్ట్రీమ్ మేజర్స్కి వెళ్ళి అసలు నేను లైటే వేయను, నేను ఫిష్లు చూడాలనుకున్నప్పుడే లైట్ వేస్తాననే పనులు మాత్రం చేయొద్దు. లైట్ లేకుండా ప్లాంట్స్ బతకలేవు. మనం 1-2 days ఫుడ్ తినకుండా ఉండొచ్చు కానీ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఉండలేం కదా. సిమిలర్గా ప్లాంట్స్కి కూడా లైట్ చాలా ఎసెన్షియల్. లైట్ ఉంటేనే అవి ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకోగలుగుతాయి, గ్రో అవ్వగలుగుతాయి. సో మనము మన లైటింగ్ పీరియడ్ లిమిట్లో ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ప్రాబ్లం ఏంటో తెలుసుకున్నాము, దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, దీనికి సొల్యూషన్ ఏంటో చూద్దాం. సో మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆల్గీ ఉన్న సిచ్యువేషన్లో మనం చేయాల్సిన పని రెగ్యులర్ వీక్లీ మెయింటెనెన్స్. మనం రెగ్యులర్గా 50% వాటర్ చేంజ్ ఆన్ అ వీక్లీ బేసిస్ చేయాల్సిందే. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ కింద సాయిల్ లెవెల్లో కానీ శాండ్ లెవెల్లో కానీ ఎక్సెస్ ఫిష్ వేస్ట్ ఉంటే దాన్ని కూడా మనం సైఫన్ అవుట్ చేసి వాటర్ చేంజ్ ప్రాసెస్లో దాన్ని కూడా సైఫన్ అవుట్ చేయాలి. అట్ ది సేమ్ టైం గ్లాస్ మీద ఆల్గీ ఉంటే దాన్ని కూడా క్లీన్ చేయాలి. బికాస్ ఆల్గీ క్రియేట్స్ మోర్ ఆల్గీ. సో మన ఆల్గీని కంట్రోల్ చేస్తే అది ఒక విధంగా మనం కొన్ని ఆల్గీ క్లీనర్స్ వేసినా సరే అవి మిగతా ఆల్గీని తినేస్తాయి. బట్ కంప్లీట్గా ఆల్గీ క్లీనర్స్కే మనం ఆల్గీని వదిలేస్తే అది ఎప్పటికీ సాల్వ్ అవ్వని ప్రాబ్లం. యాజ్ పార్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ మనం ఫిల్టర్ కూడా క్లీన్ చేయాలి. ఫిల్టర్లో చాలా చెత్త పేరుకొని ఉంటుంది అండ్ ఫిల్టర్లో గుడ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. సో మనం బేసిక్ క్లీనింగ్లో పార్ట్గా ఫిల్టర్ కూడా వన్స్ ఇన్ అ వైల్ క్లీన్ చేసుకుంటూ ఉంటే మన ప్లాంటెడ్ ట్యాంక్ క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. అండ్ మన లైటింగ్ స్కెడ్యూల్ కూడా మనం ఫిక్స్ చేయాలన్నమాట. మనకి 4 to 6 hours ఇస్ ఐడియల్ టైం వెన్ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. మనం బియాండ్ 6 కూడా వెళ్ళొచ్చు మన ప్లాంటెడ్ ట్యాంక్ హెల్దీగా ఉన్నప్పుడు. సో ఏమి టైమింగ్ ఇచ్చినా సరే మనం కన్సిస్టెంట్గా ఎవ్రీడే సేమ్ టైంకి లైట్ ఆన్ అవ్వాలి, సేమ్ టైంకి లైట్ ఆఫ్ అవ్వాలి. సో దట్ ప్లాంట్స్కి ఆ టైమింగ్ అలవాటై మనకి గ్రోత్ బాగుంటుంది. దానివల్ల కొంచెం ఆల్గీ కంట్రోల్లోకి వస్తుంది. 4 to 6 అన్నాను కదా అని బ్లైండ్గా 6 hours లైట్ వేయడం కాదు. మీ దగ్గర ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి, ఎంత ఫిష్ లోడ్ ఉంది, దానికి తగ్గట్టు మీ టైమింగ్ లైటింగ్ అడ్జస్ట్ చేసుకోవాలి. అంతేగాని బ్లైండ్గా నేను 6 hours ఒక 2-3 ప్లాంట్స్ ఉన్న ప్లాంటెడ్ ట్యాంక్లో వేసేసాను అనుకోండి, ఆల్గీ వచ్చేస్తుంది. అలాగని చెప్పి హెవీ ప్లాంటెడ్ ట్యాంక్లో నేను ఓన్లీ 4 hours లైట్ ఇచ్చాను అనుకోండి, ప్లాంట్స్ గ్రో. సో దానికి ఆప్టిమమ్ లెవెల్స్ ఏంటి అనేవి మనం ఐడెంటిఫై చేసి ఫైన్ ట్యూన్ చేసుకుంటే మనం ట్యాంక్ పర్ఫెక్ట్గా నీట్గా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. సో సింపుల్గా కంక్లూడ్ చేయాలి అంటే ఎస్, లైట్ వల్ల ఆల్గీ వస్తుంది, కానీ ఓన్లీ లైట్ వల్ల కాదు, లైట్ ఇన్ కాంబినేషన్ ఆఫ్ ఇంబ్యాలెన్స్ ఇన్ సిస్టమ్ వల్ల ఆల్గీ వస్తుంది. సో ఆర్ గోల్ షుడ్ బీ ఏబుల్ టు అచీవ్ బ్యాలెన్స్ ఇన్ అవర్ సిస్టమ్. మరి మీ ట్యాంక్లో ఆల్గీ ఉందా, దానికి మీరేం చేస్తున్నారు, కామెంట్స్లో మెన్షన్ చేయండి. Thank you for watching. Subscribe to Aranya Aquascapes for more informational videos like this.